టీ బ్రెయిన్ హెల్త్కి కానీ బ్రెయిన్కి కానీ ఎంతవరకు కరెక్ట్? హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో గల్లీ తిరిగితే ఒక టీ సెంటర్ ఉంటుంది, ఇరానీ కేఫ్ ఉంటుంది. ముఖ్యంగా నాకు మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు టీ తాగే చూసాను. మిమ్మల్ని తాగమంటే మీరు తాగలేదు. టీ కాఫీలో ఏముంటుంది, అసలు ఎందుకు తాగాలంటారు? ఆ తాగానే మనకు ఒక సూపర్ మ్యాన్ హ్యూమన్ పవర్ ఎందుకు వస్తుంది? ఐ మైట్ బి లిటిల్ కాంట్రవర్షియల్, కొద్దిగా ఇబ్బంది పడొచ్చు. టీ కాఫీ తీసేసి మందు సిగరెట్ పెడదాం. కొంతమంది మందు సిగరెట్ తాగితేనే ఐ ఫీల్ హ్యాపీ అవును అంటారు. అది కూడా సేమే కదా. మందు తాగితేనే నాకు బాధలు పోతున్నాయి అంటారు. దీస్ ఆర్ ఆల్ అడిక్షన్స్. కాఫీలో కొద్దిగా కెఫైన్ అని ఉంటుంది, దట్ విల్ స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ అంటారు. బట్ దట్ ఈస్ ఐ ఫీల్ సైకలాజికల్. టీ కూడా ఏంటంటే టీ ఈజ్ అండ్ వెరీ కొద్దిగా వేడిగా ఉంటుంది, పాలు ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. కాబట్టి ద మూమెంట్ యూ సిప్ టీ షుగర్ తీసుకోగానే యూ విల్ ఫీల్ దట్ హై, కొద్దిగా గ్లూకోజ్ బ్రెయిన్ కి రీచ్ అవగానే యూ విల్ ఫీల్ వెరీ యాక్టివ్. అది లాంగ్ టర్మ్ లో యూ హ్యావ్ బ్రెయిన్ అలా ట్రైన్ చేసుకున్నాం మనం. సో ఇది తాగితేనే నాకు బెటర్గా ఉంటుంది. కొంతమంది టీ కావచ్చు, కొంతమంది కాఫీ కావచ్చు, కొంతమంది ఈ మధ్య ఎనర్జీ డ్రింక్స్ వైపు మూవ్ అవుతున్నారు. రెడ్ బుల్ కానీ, మాన్స్టర్ డ్రింక్స్ కానీ, ఆల్ దీస్ ఆర్ టైప్ ఆఫ్ అడిక్షన్. నువ్వు మందు సిగరెట్ వాళ్ళని కూడా అడుగు, తెలిసే సేమ్ థింగ్. నాకు సిగరెట్ తాగకపోతే కిక్ రాదు, సిగరెట్ దమ్ముగా అయిపోతే నాకు బ్రెయిన్ యాక్టివ్ కాదు. ఏమైనా తప్ప టీ షుగర్స్ టీ కాఫీ తాగడం వల్ల అంటే